హాయ్ అండి, నమస్తే అండి. అదే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వస్తున్నాయి. రామ్ చరణ్ గారి ఒక పెద్ద భారీ బడ్జెట్లో ఒక మూవీ వచ్చేస్తుంది. సో ఆ మూవీ గురించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. మీలాంటి పెద్దోళ్ళు ఏమన్నా మీ అభిప్రాయం ఏంటో చెప్తారని. సో ఆ మూవీ గురించి ఒక మాటలో అనుకుంటే మీరు ఏం చెప్తారు? పెద్ద సినిమా అంటే యావరేజ్ సినిమా అని అనుకుంటున్నాం. ఓకే, భారీ బడ్జెట్ అన్న తర్వాత కూడా భారీ బడ్జెట్ సినిమా అది యావరేజ్ సినిమానే. ఓకే, అది అంత సూపర్ డూపర్ హిట్ అవుతుందని కూడా మేము ఎవరం భావించట్లేదు. ఎందుకు? ఎందుకంటే ఆ సినిమా కొన్ని సెంటిమెంట్స్తో కూడినటువంటి సినిమా. అది తెలుగు ప్రేక్షకులకు ఉన్న చాలా సెంటిమెంట్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారు ఇప్పటివరకు తెలుగులో స్ట్రైట్గా చేసే సినిమాలు అన్నీ కూడా ఫ్లాప్ అయినాయి. ఓకే, ఒక్కటి కూడా హిట్ లేదు, ఒక్కటి కూడా లేదు. ఓకే, ఆయన తమిళంలో చేసిన సినిమాలు తెలుగులో డబ్ అయినప్పుడు అప్పుడు హిట్లు అయినాయి. తెలుగులో స్ట్రైట్గా చేసిన సినిమా సూపర్ పోలీస్ అని ఒక సినిమా చేశారు. చిరంజీవి గారితో గ్యాంగ్స్టర్ ఏదో సమ్ సినిమా చేశారు. అవన్నీ కూడా ఫ్లాప్లే. అందుకే రెహమాన్ గారికి తెలుగులో ఎవడో అవకాశాలు ఇవ్వరు. ఎందుకంటే తెలుగులో అన్ని అట్టర్ ఫ్లాప్స్ ఉన్నాయి. కేవలం తమిళంలో మాత్రమే మణిరత్నం లాంటి వాళ్ళు మాత్రమే ఏఆర్ రెహమాన్ గారికి అవకాశాలు ఇస్తుంటారు. ఆయన కూడా ఏఐ సాయం తీసుకొని చేస్తూ ఉంటాడు. అది కూడా ఇప్పుడు అందరికీ తెలిసిందనమాట, మాకు ఇంతకుముందు తెలియదు అది. ఎందుకంటే ఆయన రాత్రిపూట మాత్రమే రికార్డ్ చేస్తాడు. మరి పగటిపోదు ఎందుకు రికార్డ్ చేయడు? అందరూ పగటిపోతే వర్క్ చేస్తారు కదా. అంటే ఆయన యూఎస్లో ఉండి వచ్చారేమో. యూఎస్లో ఉంటే ఇక్కడి నుంచి అక్కడ ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళకైతే ఇక్కడ పగలు అక్కడ రాత్రి. మామూలుగా ఏంటంటే ఇక్కడ పగలైతే ఇక్కడ పగలు, అక్కడ అయితే అక్కడ రాత్రి ఉంటుంది. సో ఆయన రాత్రి కూడా రికార్డ్ చేస్తాడు. ఆ దెబ్బకి భయపడి ఆయన భార్య కూడా విడాకులు చెల్లిపోయింది. ఏఆర్ రెహమాన్ గారు భార్య విడాకులు ఇచ్చేసింది కదా. దానివల్ల ఆయన రాత్రి కూడా రికార్డ్ చేస్తుంటే పెళ్ళం ఎందుకు ఉంటుంది?